ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఒక మంచి కథ చెప్పండి. మంచి అనగానే రోజు చెప్పే మంచి కాదా అని అడగొద్దు, రోజు చెప్పే మంచియే, దానికి ఇంకొక మంచిని యాడ్ చేయండి. ఒక మంచి సందమామ కథ చెప్దాం. రైట్. మామూలుగా ఈ పల్లెటూళ్ళల్లో హరికథలు అవి చెప్తారు. అయితే ఓ రామాపురం ఊళ్ళో, రామాపురం వద్దు, ఈసారి ఏం చేద్దాం, కృష్ణాపురం పెడదాం. అయినా కూడా బాధేనండి. ఎప్పుడు రాముడు కృష్ణుడు సోముడు వీళ్ళేనా అని అడుగుతున్నారు. కానీ కాదు రమ్మగారు, పేర్లు తెలియాలి. రాముడు కృష్ణుడు ఇవే పెడదామండి మనం. సరే, కృష్ణాపురంలో పెడదాం. అయితే ఒక కృష్ణాపురం ఊళ్ళో ఒక హరికథ చెప్పారు ఒక దాసుగారు. ఈ హరికథ చెప్పే దాసుగారు ఏం చెప్పారంటే, ఆడవాళ్ళు కడు తెలివైన వాళ్ళు, ఆడవాళ్ళ తెలివి అంతా ఇంత కాదు అని చెప్పారు. చెప్పేసరికల్లా కొంతమంది అడిగారు, ఆడవాళ్ళు ఏం తెలివిగల వాళ్ళండి, ఆడవాళ్ళకి ఏం తెలివితేటలు ఉండవు, ఏముండవు, ఆడవాళ్ళు చాలా తెలివి తక్కువ వాళ్ళండి అంటే, భలే వాళ్ళు నాయన, ఆడవాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదు, ఆడవాళ్ళకి ఏం లేదు, జస్ట్ కొద్దిగా 4 అక్షర ముక్కలు చెప్పి కొద్దిగా చదువు నేర్పిస్తే ఆడవాళ్ళు అంత తెలివిగల వాళ్ళు ఇంకెవరు లేరు, మగవాళ్ళకి వాళ్ళు వశం కాదు, వీళ్ళు పని చేయడానికే తప్పిస్తే తెలివితేటల్లో ఆడవాళ్ళని బీట్ చేయలేరు ఎవరు అంటే. అయితే ఆ ఊరు కరణం గారు వింటున్నారు కథ అంతా. సరే, చాలా బాగుంది, కథ అయిపోయింది. స్త్రీలు బహు తెలివైన వాళ్ళు అని హరిదాస్ గారు చెప్పారు. వినటానికి ఎంత బాగుందో. అక్కడి నుంచి ఏమైంది, ఆయన హరిదాస్ గారు స్టేజ్ దిగి వచ్చాడు. పళ్ళెంలో అందరూ 10 అప్పట్లో ఉంది 10 పైసలు 20 పైసలు పావలాలు 10 రూపాయలు వేసేవాళ్ళు. కరణం గారే కథ చెప్పించారు, బాగా వేస్తారనుకుంటే ఆయన ఒక చెల్లని చిలుకాని తెచ్చి హరిదాస్ గారి పళ్ళెంలో పెట్టారు. ఆయనకు నచ్చలేదు. సరే, అక్కడి నుంచి హరిదాస్ గారు తెల్లబోయి, అదేంటండి అయ్యగారు, మీరేదో పెద్దగా ఘనంగా సన్మానం చేస్తారనుకుంటే ఇట్ట పెట్టారు, పరువు పోయింది అన్నట్టు. ఆయన పరువు బాగలేదు, నువ్వు కనుక ఈ వాక్యం చెప్పకుండా ఉంటే ఖచ్చితంగా నీకు పెద్ద బహుమానమే ముట్టేది. ఈ తెలివి తక్కువ ఆడవాళ్లతో నేను పడే అవస్థలు నీకు తెలీదు, నీకు అర్థం కాదు, నేను చెప్తాను, మా ఆవిడ సంగతి విందుగాని నువ్వు అని చెప్పారు. ఏమిటంటే, ఈ కరణం గారి భార్యమని, కరణం గారు చాలా తెలివైన వాడు. అంటే కరణాలంటే జనరల్గా తెలివిగల వాళ్ళు అని చెప్పుకునే వాళ్ళు పాతకాలంలో, అవునో కాదో, ఎందుకంటే వాళ్ళు గ్రామపు లెక్కలన్నీ వాళ్లే చూడాలి కాబట్టి తెలివిగా ఉండాల్సిన ఆవశ్యకత ఉండేది పాపం వాళ్ళకి. అయితే ఈ కరణం గారి భార్య పేరు అచ్చమ్మ గారు. అచ్చమ్మ పాపం ఆవిడ తెలివి తక్కువది. ఆవిడ ఒక అమాయకపు, అదొక ధోరణి మనిషి అనమాట. ఆవిడకి వంట తంట పని పాట అన్నీ వచ్చు, కొన్ని తెలియవు, కొన్ని అర్థం కావు. అయితే ఏమైంది, ఓ రోజు కరణం గారు పొరుగురు వెళ్ళారట. ఈవిడ బాకెట్లో చిక్కుడుకాయలు కోసుకుంటోంది. ఒకళ్ళు ఎవరో రోడ్డు మీద పోతూ పలకరించారు. ఏమమ్మా కరణం గారు లేరా ఏదో అడిగారు. ఏమమ్మా మీకు పిల్లలు లేరా అని అడిగాడు. అడిగితే ఈవిడికి ఆలోచించింది, మాకు పిల్లలు ఉన్నారా లేదా, లేకుండా ఎందుకుంటారు, ఊళ్ళో అందరికీ లేరు పిల్లలు, మాకు ఉంటారని తలకాయ చెప్పింది. తర్వాత అనుకుంది, పిల్లలు ఉన్నారో లేదో మా ఆయన్ని అడిగి తెలుసుకోవాలని అనుకుంది. ఆవిడ తెలివది. అక్కడి నుంచి ఏమైంది, చీకటి పడ్డాక బాగా చీకటి పడిపోయింది. ఆ రోజుల్లో ఏంటంటే సాయంత్రం 6 అయ్యేసరికల్లా భోజనాలు చేసేవాళ్ళు. గూట్లో దీపం నోట్లో ముద్ద పద్ధతిగా ఉండేవాళ్ళు. మీరు ఇదివరకు విన్నారు, తెలుసు కదా. సరే, ఏమైంది, కరణం గారు 7 దాటి 7:30 7:30 అయిపోయింది. పొద్దున్న ఎప్పుడో 9 గంటలకి తిన్న అన్నం ఆయన కరకరమని ఆకలి వేసేస్తోంది. పైగా అప్పుడు బస్సులా లారీలా ఏమీ లేవు, కాలినడకని తిరగాలి ఊళ్ళ సర్వే చేయటం అంటే అంతా నడకే. నడిచి అలసిపోయి ఉన్నాడు, ఆయనకి ప్రాణం పోతోంది ఆకలికి. సరే, ఏమేమి వంట చేసావా అన్నాడు లోపల రాగానే. చేశానండి, మిమ్మల్ని ఒకటి అడగాలండి అందుట. అంటే తర్వాత అడుగుదామని ముందు నీళ్ళు పోసుకుంటా వడ్డిచ్చేసేయి, ఆకలి వేసేస్తుంది నాకు అన్నాడు. 7:30 8 కూడా అయిపోయింది, చీకటి పడిపోయి ఆకలి వేసేస్తుంది ఆయనకి, నిద్ర వచ్చేస్తుంది, ఆకలి వేస్తుంది. ఆయన ఒక్క చెంబు అట్లా నువ్వు దగ్గర దిమ్మరించుకుని వచ్చేసరికల్లా ఈవిడ కంచం పెట్టింది, కూర పప్పు వేసి సిద్ధంగా కూర్చుని ఏమడిగింది, ఏమండి మనకు పిల్లలు ఉన్నారా అంత. ఆయనకి అసలే ప్రాణం పోతుంటే పొద్దునుంచి ఆకలిగా ఉన్నవాడికి ఎలా ఉంటుంది, 2 ముద్దలు గబగబా నోట్లో వేసుకుంటూ అన్నాడు. ఏమండి ఆడపిల్లలా మగపిల్లలా అండి అని. సరే, విసుగు పుట్టింది ఆయనకి. ఎవరో ఒకళ్ళు ఉన్నారు, కాదండి ఆడపిల్లనా మగపిల్లనా చెప్పండి అంత అనేసరికి ఆడపిల్లలేవే అన్నాడు. లేదని చెప్తే పోను, చెప్పలేదు ఆయన. పిల్లకి పెళ్ళయిందా మన పిల్లకి అడిగింది. సరే, పిల్లకి పెళ్ళయింది అన్నాడు. ఎవరబ్బాయికి ఇచ్చాం మనం, తర్వాత ప్రశ్న కూడా వచ్చేసింది, ఎవరబ్బాయికి ఇచ్చారు వీళ్ళ పిల్లని. ఇక ఆలోచించాడు, విసుగు పుట్టింది ఆయనకి. గబగబా తినేస్తున్నాడు ఆయన స్పీడ్గా. ఇది చెప్పలేక సమాధానం, ఎవడో ఉన్నాడే ఆయన పేరు వల్లకాట్లో రామనాథయ్య, ఆయనకి ఇచ్చామన్నాడు. ఈవిడ పేరు గుర్తుపెట్టుకుంది. మర్చిపోతానని వంటింటి గట్టు మీద కుంపట్లో బొగ్గులు ఉంటాయి కదా, బొగ్గుతోటి రాసుకుంది వల్లకాట్లో రామనాథయ్య. ఓహో, రామనాథయ్య అనే పిల్లవాడు వల్లకాటి వారు వాళ్ళ ఇంటి పేరు. పాత రోజుల్లో చింతావారు, పేకావారు అలాంటి పేర్లు ఉండేవి, చింతకాయల వాళ్ళు, వంకాయల వాళ్ళు ఉండేవి కదా. సో ఈ వీటితో పాటు
వల్లకాటి వారు ఇంటి పేరు వల్లకాటి వారి ఇంట్లో ఇచ్చాం. వల్లకాటి రామనాథయ్య అనేవాడు, మా రామనాథం అనేవాడు మన అల్లుడు. సరే బాగుంది. ఆవిడ అమ్మో పెళ్ళుందని, పిల్లకి పెళ్ళయిందని, ఊళ్ళకి పురులు పోసామో లేదో అవన్నీ ఆలోచించుకుంటుంది. ఒక 3-4 రోజులు గడిచినాయి. ఎండాకాలం మధ్యాహ్నం 1 గంట 2 గంటల వేళ ఈవిడ ఏం చేసింది, 4 గంటలకి చేసుకోవాల్సిన టిఫిన్ కోసం దెబ్బరెట్ వేసుకోవాలంటే 2 గంటకి 2 పప్పు రుబ్బుకోవాలి కదా, మినపప్పు రుబ్బుకుంటుంది. రుబ్బుతుంటే ఏమైంది, బయట నుంచి ఎవరో తలుపు కొట్టారు. పాతకాలపు ఇళ్ళు కదా, ఈవిడ దొడ్లో వెనకాల పెరట్లో ఎక్కడో రుబ్బుతోంది. వాకిలి గుమ్మం బోళ్ళు దూరం ఉంది. ఈవిడ వెళ్ళే లోపల తలుపు కొట్టేవాడు ఇంకా జోరుగా కొట్టాడు. ఈ భర్త గారు ఏం చెప్పాడంటే, ఈవిడ అమాయకురాలు కదా, తలుపులు తీయద్దు, పేరు అడిగితే కానీ తీయకూడదు, పేరు చెప్పాలి అవతల వాడు చెప్తే కానీ తీయద్దు అన్నాడు. ఈవిడ అక్కడి నుంచి ఎవరో చెప్పండి, ఎవరినైనా మీ పేరేమిటి అని అడిగింది. ఆ దూరంగా ఉన్నవాడికి వాడు ఏదో చెప్పాడు, ఈవిడికి వినపడ అంది. నీ పేరేమిటి అంది. మళ్ళీ వాడు ఏదో చెప్పాడు, అంది. కాసి 4-5 వాక్యాలు గడిచాక వాడు గట్టిగా విసుకుని, ఎవరో లేవమ్మా, వల్లకాట్లో రామనాథయ్య మంచినీళ్ళు ఇవ్వు ముందు అన్నాడు. అనేసరికి వల్లకాట్లో రామనాథం మాత్రం వినపడింది ఈవిడికి. అయ్యో బాబోయ్, మా అల్లుడు వచ్చేసాడు, ఇంకేముందని గబగబా ఈవిడ పరిగెత్తుకుంటూ ఈ పప్పు చేయి కడిగేసుకుంది, పప్పు రుబ్బుకుంటుంది కదా, కడిగేసుకుంది. చేతులు తుడుచుకుంటూ గబగబా వెళ్ళి తప్పు తీసి, నాయన నువ్వేనా మా అల్లుడు, రా నాయన లోపలికింది. ఈయన మంచినీళ్ళు ఇవ్వకుండా ఈవిడేమిటో వెర్రెక్కినట్టు మాట్లాడుతుందని ఆయనకు అర్థం కాలేదు. వచ్చిన వాడికి అక్కడి నుంచి లోపలికి రాంది, గబగబా చెంబుతో మంచినీళ్ళు పట్టుకొచ్చి ఇచ్చింది. అమ్మయ్య మంచినీళ్ళు తెచ్చింది చాలని అది మంచినీళ్ళు తాగంగానే నాయన కూర్చొని పడకొచ్చి జరిపింది. కూర్చోమంటోంది ఏమిట్రా, సరే ఇంత ఎండగా ఉంది, ఎండలో బయటికి వెళ్ళటం ఎందుకు, కూర్చోమంటోంది కదా అని చెప్పి కూర్చున్నాడు. విసనకర్ర తెచ్చి చేతికిచ్చింది. ఉండాయన చల్లగా చల్లదేస్తానని కాసిన మంచినీళ్ళు ఇతను తాగాక లోపలికి వెళ్ళి చక్కటి ప్రశస్తమైన మజ్జిగ, ఒక గ్లాసుడి మజ్జిగ పుచ్చుకొచ్చింది. ఆయన మీ ఇంట్లో అందరూ కులాసాగా ఉన్నారంటే వీడికి ఆవిడ కుశల ప్రశ్నలు ఎందుకు అడుగుతోందో అర్థం కాలేదు. బాగున్నారన్నాడు. అమ్మాయి ఎలా ఉంది, ఎవరమ్మాయి అని ఆలోచించాడు. సరే బాగానే ఉంది అన్నాడు. ఓ నిమిషం అయ్యాక, ఎన్నాళ్ళు అయింది మీ పెళ్ళి, ఎన్నాళ్ళు అయిందో, అసలు రానేలేదు, పిల్లని తీసుకుని రావాలి నాయనా నువ్వు అని. అప్పుడు తట్టింది ఈవిడ ఎవరో అనుకుంటోంది. ఎవరు అనుకుంటోంది కాస్త ఆలోచిస్తే, వల్లకాట్లో రామనాథం అని చెప్పానని, ఆ వల్లకాట్లో రామనాథం అనేవాడెవడో వీళ్ళ చుట్టమో బంధువో అల్లుడో మేనల్లుడో సగం ఏదో ఉందన్నమాట. సరే వీడేమనుకున్నాడు, అటు ఇటు చూస్తే ఇంట్లో పిట్ట పొరుగు ఎవ్వరు లేరు. ఈవిడ ఒక్కతే ఉంది. ఈవిడేమో వెరుబాగులు దానిలాగా కనపడుతోంది. సరే అక్కడి నుంచి అందరూ బాగున్నారండి, మీ అమ్మాయి కూడా వస్తానంది, నేను ఒక్కడే వచ్చాను అన్నాడు. అల్లేసాడు కదా. అక్కడి నుంచి ఏం చేసింది ఈవిడ, సరే ఆ మాట ఏమంటే మీ అమ్మ నాన్న బాగున్నారా, మీ చుట్టాలు బాగున్నారా, పొలాల పంటలు బాగా పండినాయి ఆయన, ఈ 2 అడిగి ఉండండి ఏమైనా చేసుకొస్తానని పప్పు సగం రుబ్బింది కదా, గబగబా కాస్త కుంపటి వెలిగించి అంత నూనె పెట్టి 4 గారెలు వేసి పట్టుకొచ్చేసింది అల్లుడికి. పొద్దున్న చేసిన అల్ల పచ్చరేసి తెచ్చేసింది. శుభ్రంగా వీడు మధ్యాహ్నం పూట 3 గంటలకు వేళ 1:30 2 బావైంది. మధ్యాహ్నాలు టిఫిన్లు చేస్తారు కదా, చక్కగా టిఫిన్ చేసేసాడు. టిఫిన్ చేసిన తర్వాత కాసేపు కూర్చొనైనా మీ మామగారు వస్తారు, చీకటి పడిపోయేసరికల్లా వచ్చేస్తారు, కూర్చోమంది. కాసేపు టిఫిన్ తిన్నాడు, మజ్జిగ తాగాడు, మంచినీళ్ళు తాగాడు. సేద తీరిన తర్వాత వెళ్ళొచ్చులే అనుకున్నాడు. అప్పుడు బాగా ఆలోచిస్తే వాడికి తట్టింది, ఇది కరణం గారి ఇల్లు, కరణం గారు బాగా సంపాదించాడు, ఆయనకి పిల్ల జల్లా లేరు, మూటా ముల్లా బాగానే ఉంటాయి వీళ్ళ దగ్గర. సరే అక్కడి నుంచి అన్నాడు, నేను మీ అమ్మాయి మళ్ళీ వస్తామండి, ఇప్పుడు వెళ్ళిపోతాను, అసలు నేను ముఖ్యంగా ఈ పని మీదే వచ్చాను, మా మేనత్త గారింట్లో పెళ్ళికి వెళ్ళాలి, వస్తువులు ఏవీ లేవు, ఏం వెళ్తామని మీ అమ్మాయి బాధపడుతుందంటే, అదేమిటైనా వస్తువులు ఎందుకు లేవు, కంటే కాసుల పేరు అన్నీ నా దగ్గరే ఉన్నాయి అంది. అనేసరికల్లా నేను తెచ్చిస్తాను. అయితే ఆ ఎరువు ఇవ్వండి అత్తగారు, కంటే కాసుల పేరు అవి తెచ్చిస్తే పెళ్లి నుంచి ఇటే వస్తాం మేము. పెళ్ళికి వెళ్ళి పెళ్లి నుంచి ఇటే వస్తాం. అక్కడి నుంచి మేనత్త గారు ఇల్లు బాకిలి భోగట్టా చేశారు ఇద్దరు కలిసి. ఆవిడ ఈ మేనత్త ఊరు పేరు ఈవిడికి ఏం తెలీదు. మేనత్తలు లేకుండా ఎలా ఉంటారు, పిల్లలు లేకుండా దేశంలో ఉన్న వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, అసలు లేని కూతురు చేసుకుంటోంది ఆవిడ. సరే అక్కడి నుంచి ఏం చేసింది, మీ మేనత్త వాళ్ళ కూతురు ఏ పిల్లాడి ఏ ఊరు కంఠం ఎంత ఇస్తున్నారు లాంటివి కూడా కనుక్కుంది. సంభాషణ నెరుపుతుంటే వీడు పైవాడేమోనని తెలియలే ఆవిడకి, ఇంకా ఇమర్స్ అయిపోయింది అనమాట. అక్కడి నుంచి ఏం చేసింది, వస్తువులు తేవడానికి వెళ్ళింది. 1-2 పట్టు చీరలు కూడా ఇవ్వండి అత్తగారు, పంచి చీరలు ఏందే బంగారు వస్తువులు కనపడవసమండి అన్నాడు. సరే అది బాగుందని ఆవిడ 4 చక్కటి పట్టు చీరలు, అక్కడి నుంచి కంటే కాసుల పేరు, వంకీలు, వడ్డాణం. కంటే అంటే మెళ్ళో వేసుకునేది, గట్టిగా ఉంటుంది, రౌండ్గా ఉండి ఒక ఎలా అంటే రింగ్ లాగా ఉంటుంది కంటెంట్. కాసుల పేరు తెలుసు, కంటే కాసుల పేరు కాంబినేషన్. ఆ రౌండ్ ఇట్లా మెడ మీద ఇట్లా గుండ్రంగా ఉంటుంది, కాసుల పేరు కిందకు వస్తుంది అనమాట. ఇవి 2 వడ్డాణము, మళ్ళీ అక్కడి నుంచి వంకీలు, గాజులు అవి పట్టుకొచ్చి ఇచ్చింది. ఒక 3 పట్టు చీరలో 4 పట్టు చీరలో పట్టుకొచ్చింది. సరే ఓ చిన్న గుడ్డ ఇవ్వండి అని అన్ని మూట కట్టుకుని తీసుకున్నాడు. శుక్రవారం పొద్దునే పెళ్ళండి,
పెళ్లి నుంచి భోజనాలు చేసేసి మీరు వంట ప్రయత్నం అది చేయబాకండి, సాయంకాలం అన్నం తిని ఇక్కడే వెళ్తాము, చీకటి పడే వేళకి వచ్చేస్తాము, రాత్రికి అన్నం తిని గూడుబండిలో ఇంటికి వెళ్ళిపోతామంటే మా ఊరు వెళ్ళిపోతామంటే ఎందుకునైనా మేము ఇంటికి వెళ్తాము, రాత్రికి ఇక్కడ పడుకుని శుక్రవారం పూట పిల్లని ఎట్లా పంపిస్తాం, పెళ్లి కంటే నువ్వు తీసుకెళ్తావు కానీ శనివారం పొద్దున్నే చక్కగా ఫలహారం చేసి ఇంటికి వెళ్తురు కానీ సరేనన్నాడు. అయిందా, సరే మీ అమ్మాయి కులాసాగా ఉందంటే అమ్మాయి లక్షణంగా ఉందండి, ఎంతో బాగుంది, మీకోసమే అడుగుతోంది, రేపు అసలు చూడాలంటోంది, కానీ నేను ఇవాళ వస్తువులు అరుగు తీసుకోవడానికి వచ్చాను కానీ లేకపోతే మేము కూడా నేను పెళ్లి నుంచే వద్దాం అనుకున్నాను అని చెప్పాడు. ఆవిడ ప్రగాఢంగా నమ్మేసింది. దారిలో తినడానికి ఇంకో 2 గారె ముక్కలు ప్యాక్ చేసి పంపించింది అల్లుడు గారు. అల్లుడు వెళ్ళిపోయాడు. చీకటి పడ్డాక భర్త వచ్చాడు. ఆయన లోపల రాగానే మన అమ్మాయి కులాసా ఏంటండి అని. ఎవరమ్మాయి అన్నాడు భర్త. మన అమ్మాయేనండి అని. మన అమ్మాయి, మనకక్క అమ్మాయిలు ఎక్కడ ఉన్నారంటే అదేమిటి లక్షణంగా అమ్మాయి అంటే ఇలా పిచ్చి మాటలు మాట్లాడతారు. అసురు సంధి వేళ అల్లుడు వచ్చాడు, గారెలు తిన్నాడు, పాపం పిల్ల పెళ్ళికి వెళ్ళాలట, దాని దగ్గర వస్తువులు లేవు, అలా ఇవ్వకుండా అన్నీ మన ఇంట్లోనే పెట్టుకున్నాం, మనమేమిటండి మరీ విడ్డూరంగాను, దాని వస్తువులు దానికి ఇవ్వద్దు పిల్లకి, అందుకని ఎరువేట తర్వాత ఇస్తానన్నాడు, శుక్రవారం ఎరువేనండి, మరి మీరు మీ వస్తువులు మాకెందుకన్నాడు, బంగారు కొండండి మా నల్లుడు, ఎక్కడైనా మనకు ఒకతే పిల్ల ఉంది, అసలు వాడని పట్టు చక్కపోవచ్చు, పట్టుకెళ్ళటం లేదు, ఎరువే అడిగాడు, 4 రోజులు ఉంచుకుని పెళ్ళికి పెట్టుకున్నాక శుక్రవారం నాడు పట్టుకొచ్చి ఇచ్చేస్తాడు. అనగానే కంటే కాసులు ఈయన వెంటనే దగ్గర ఏ వస్తువులు ఎరువు ఇచ్చావే అన్నాడు. కంటే కాసుల పేరు లెక్క లైన్ చెప్పేసింది ఆవిడ. ఇంకేమి ఇచ్చామంటే పట్టు చీరలు ఇచ్చాను, గారెలు వేసి పెట్టాను. ఎవడే వాడని వల్లకట్లో రామనాథం అండి మన కానీ నిర్ఘాంతపోయాడు. అయ్యో ఆ రోజు మనకి పిల్లలు లేరని ఒక్క వాక్యం చెబితే సరిపోయేదానికి అనవసరంగా విసుగుపడి అలా వలకాట్లో రామనాథం అని చెప్పాను వెర్రిబాగులు దానికి, వాడెవడో ఈ మాట విన్నాడో ఇదే అందించిందో దీని తెలివితేటలు ఎక్కువైపోయి వాడు కాస్త వచ్చి కొట్టుపోయాడు. ఇంకేముందని ఓర్మ నెత్తిమీ చేతులు పెట్టుకుని ఏడవడం మొదలెట్టాడు. కారణం కాదు, ఇన్నేళ్ళు సంపాదించింది మొత్తం మూటం వల్ల పోయింది, బంగారు వస్తువులన్నీ ఇచ్చేసింది ఆవిడ. ఆయన ఏడుస్తుంటే ఈవిడేమనుకుంది, అయ్యో అల్లుడికి కూతురికి ఏమైనా ముంచుకొచ్చింది, ఈయన బయట నుంచి వచ్చాడు తెలుసుకొచ్చి ఉంటాడు, ప్రయాణంలో అల్లుడికి ఏదో అయిందని ఆవిడ ఏడవటం మొదలుపెట్టింది. ఏడుస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు చేరారు. చేరితే ఏముంది లబో దిబో, ఈవిడేమో మా అల్లుడు వచ్చాడంటుంది, నా బొంద నేనేదో చెప్తే వాడెవడో ఎత్తుకుపోయాడంటాడు ఆయన. ఇక వస్తువులు పోయాయని ఏడుస్తున్న కరణం గారిని, లేని కూతురికి అల్లుడికి ఏదో జరిగిందని ఏడిచే అచ్చమ్మ గారిని ఇద్దరిని ఓదార్చి ఆ ఊరు జనం ఇలా కర్మానికి ఎవడ కర్తలు అని అనుకుంటూ పోయారు. ఇప్పుడు హరిదాస గారికి ఈ కథ చెప్పారనమాట కరణం గారు. అంత తెలివిగల స్త్రీతోటి ఉంటున్నాను నాయన, స్త్రీలు తెలివిగల వాళ్ళు అని నువ్వు చెబితే నాకు నీకు డబ్బులు ఇవ్వాలనిపించట్లేదు, మరోసారి మా ఊరు రాకు. ఒకవేళ ఏ ఊరైనా వెళ్తే ఇలాంటివి చెప్పకు, స్త్రీలను చదివించండి, స్త్రీలకు కూడా తెలివితేటలు ఉండే అవకాశం ఉంది అనాలి, అంతేగాని స్త్రీలే తెలివిగల వాళ్ళని నువ్వు చెప్పద్దు. తెలివిగల వాళ్ళు కాదు స్త్రీలు, వాళ్ళని కొంత చదివించాలి, కొంత తెలియచేయాలి, కొంత లోకజ్ఞానం అలవరిచి పెళ్లిళ్ళు చేయాలి. ఈ 7 ఏళ్ల 3 ఏళ్ల పిల్లలకి పెళ్లిళ్ళు చేశాక వాళ్ళని నన్ను మా నెత్తి మీద పడేస్తారని ఆయన తిట్టి హరిదాసుకి ఏమీ ఇవ్వకుండా పంపించేశారు. ఇప్పుడు ఈ వల్లకాట్లో రామనాథం గారి కథని తెలుసుకుని మీరు పిల్లలకి చెప్పాలి, ఎలా చెప్తారో చెప్పండి మీ ఇష్టం. ఎంత బాగుందో రమ్మగారు, స్టార్టింగ్ నుంచి నవ్వుతుండే నాకు కళ్ళల్లో నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. అద్భుతంగా ఉంది స్టోరీ. తెలివైన వాళ్ళకి ఉంటారు, ఇప్పుడు కూడా ఉన్నారంటారు రమ్మగారు. ఎందుకంటే ఇప్పుడు ఇది సందర్భం కాదు కానీ ఈ మాట చెప్తాను. రైస్ పుల్లింగ్ నేను నమ్మట్లా జనం. రైస్ పుల్ చేస్తాం, రైస్ పుల్లింగ్, ఈ బియ్యం ఒక చోట ఉండి బియ్యాన్ని లాగుతుంది, దానివల్ల డబ్బు వస్తుంది. బంగారం దీనికి గంపల పెట్టండి రేపొద్దుటికి డబల్ అయిపోతుంది. పిచ్చి బొందలు కాదా వీళ్ళందరూ? ఇది తెలివే? కొంతమంది అంట బాబాలను నమ్ముతారు, మంత్రగాళ్ళని నమ్ముతారు, అక్కడెక్కడో భూమిలో భూగర్భ నిధులు ఉన్నాయని. భూగర్భ నిధి ఉంటే మాత్రం నువ్వు ఎలా తీసుకుంటావు? గవర్నమెంట్ అది కాదు, దానికోసం వెళ్తాను. అత్యాస కాదు రమ్మగారు, మెరుగు పెడతామని చెప్పి వస్తారు, మెరుగు పెట్టే వాళ్ళకి వస్తువులు తీసి ఇచ్చేస్తారు. ఒకటిచ్చి చూద్దాం అనుకోకుండా అన్ని వస్తువులు చేతులు పెడితే అట్లా రోడ్డు మీద బంగారం దొరికిందని 100 రూపాయలు 100 మీదేనా అని మోసం చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ తెలివి తక్కువ పెద్దమ్మలే. ఇప్పుడు ఆవిడది మరీ తెలివి తక్కువ అనుకో, ఇప్పటికీ ఉన్నారు తెలివి తక్కువ పెద్దమ్మలు. మీరు ఎంతమందిని నమ్మి మోసపోవట్లేదు? ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్లు చేసి మోసపోయి డబ్బులు లక్షలు ఇచ్చేసే వాళ్ళు కొంతమంది, ప్రాణాలకి మీదకి తెచ్చుకుంటున్న వాళ్ళు కొంతమంది. ఏం తెలివి? ఏది తెలివి లేదు. తెలివి లేవు. స్నేహాలు చేసి ఫ్రెండ్షిప్లతోటి ఒకటితోటి ఫ్రెండ్షిప్ చేస్తే వాడు తన ఫ్రెండ్స్ 3-4 ఆడపిల్లల్ని పనిచేసి సర్వనాశనం చేసేసే వాళ్ళు ఉన్నారు. మీకు ఏవి తెలివితేటలు? ఇప్పుడు మోసగింపబడుతున్న వాళ్ళలో ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఉన్నారు లోకంలో. ఇప్పుడు కనపడుతుంది, రోజు పేపర్ చూస్తామా, కొంతమంది అమ్మాయిలు మోసపోయినట్టు, కొంతమంది మగవాళ్ళు మోసపోయినట్టు కనపడుతున్నాం. మెజారిటీ ఆడవాళ్ళదే. అవును.
మెజారిటీ ఆడవాళ్ళదే. వీళ్ళ మూర్ఖత్వం, వీళ్ళ తెలివి తక్కువతనంతో ప్రత్యేకమైన విషయాలు, అనవసరమైన విషయాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. అక్కర్లేని స్నేహాలు నాశనం చేసుకుంటారు. అక్కర్లేని స్నేహాలు, అనవసరమైన ప్రయత్నాలు. వాడెవడో ఫేస్బుక్లో ఫ్రెండ్ ముక్కు మొహం తెలియని వాడిని నువ్వు ఎలా నమ్ముతావు? నువ్వు పక్కింటి వాళ్ళతోటి కూడా మాట్లాడవే. వరుసలు కూడా చూసుకోవట్లేదు రమ్మగారు, వరుసలు కూడా చూసుకోవట్లే. కజిన్స్ తోటి ఫ్రెండ్షిప్ చేయటం. పైగా ఈ రోజుల్లో ఏమిటి, నన్ను జడ్జి చేయకూడదు అనేది ఒక మాట. రెండోది మనసే ఇంపార్టెంట్. మనసే ఇంపార్టెంట్. బుద్ధి కాదా ఇంపార్టెంట్? మనసు కాదు, బుద్ధి ఇంపార్టెంట్. అసలు దీనికి ఈ ఇంపార్టెన్స్ ఇవ్వాలా వద్దా అనేది ఆలోచించకుండా తెలివి తక్కువగానే చేస్తున్నారు. ఇప్పటికీ ఆడవాళ్ళు తెలివి తక్కువగానే ఉన్నారు. మారాల్సిన అవసరం అయితే ఉంది. అసలు లేటెస్ట్ పిల్లల్లో మరీ ఉంది జయ. ఇంత చదువుకుంటున్నారు, తెగ చదివేస్తున్నారు అమ్మాయిలు, అయినా కూడా పప్పులో కాలేస్తున్నారు. చాలా మూర్ఖంగా, అంటే అది మీరు అన్నట్లుగా బిహేవ్, తెలివి తక్కువ పనులు, చెయ్యకూడని పనులు, అక్కర్లేని మాటలు, ఇద్దరితో ముగ్గురుతోటి ఎట్ ఏ టైం స్నేహాలు చేసి ముగ్గురిని మెయింటైన్ చేయాలనుకోవటాలు, పప్పులో కాలేయటాలు, అనవసరంగా పెద్దవాళ్లతోటి స్నేహాలు, ఈడుకు మించిన వ్యవహారాలు, అన్నీ తప్పులే. ఇవన్నీ హెచ్చుగా ఆడపిల్లల్లోనే కనపడుతున్నాయి. ఇప్పుడు మీరంతా నా మీద యుద్ధానికి రావద్దు. పేపర్లో ఉన్న సెన్సెస్ని బట్టే చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ రమ్మగారు. న్యూస్ పేపర్ చూస్తామా, మోసపోయిన మగవాళ్ళ కథలు కనపడతాయి. అవి 4 ఉంటే ఇవి 10 ఉంటున్నాయి. ఎందుకు అంత తెలివి తక్కువగా ఉంటున్నాను? విపరీత ధోరణులండి. మీరు అన్నట్లుగా వయసుకు మించిన స్నేహాలు, బంధాలు కానీ అనుబంధాలు, అసలు మంచి చెడు ఏమి అమ్మా నాన్న కంటే ప్రపంచం అంతా ఇంపార్టెంట్ గా కనపడుతుంది. అదొక ప్రాబ్లము. అమ్మా నాన్న ఇంపార్టెంట్ గా కనిపించారు. వీళ్ళన్నిటికీ నీకు అడ్డుకట్ట కడతా, నిజం, అన్నిటికీ ఆపుతారు. అమ్మ ప్రతిదీ వద్దంటుంది, నాన్న అన్ని కంట్రోల్ చేస్తాడు. కానీ నీకు అన్నం నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ ఫ్రెండ్స్ ఎవరు ఇవ్వరు కదా, ఫ్రెండ్స్ ఇవ్వరు. నువ్వు ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళలో ఎవ్వడూ నీకు తెల్లారులేస్తే అన్నం పెట్టడు, నేను నిద్ర లేపడు. వీళ్ళే కదా చేస్తారు. అది తెలుసుకుని చావకుండా తెలివితేటలు లేవు చేయ. ఇంకా బాగా తెలివిగా లేరా ఆడవాళ్ళనే అనిపిస్తుంది. ఆలోచించి చూడండి. డెఫినెట్గా రమ్మగారు. థ్యాంక్ యూ. మంచిగా నవ్వించారు, మంచి ఆలోచింప చేసే మాటలను కూడా చెప్పారు. చాలా బాగుంది రమ్మగారు. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. తప్పకండి.